గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రేమోన్మాది దాడి చేశాడు. బ్లేడ్తో యువతిని గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. యువతి గొంతుపై తీవ్ర గాయం కావడంతో బాధితురాల్ని మణిపాల్ ఆసుపత్రి తరలించారు. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు కృష్ణా జిల్లా మొవ్వకు చెందిన క్రాంతిమౌళిగా గుర్తించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రేమోన్మాది దాడి చేశాడు. బ్లేడ్తో యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మరోసారి ఈ ప్రేమోన్మాది ఘాతుకం అనేది గుంటూరు జిల్లాలో ఈ రోజు జరిగిన సంఘటనతో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రేమోన్మాది అక్కడ ఒక మహిళ ఒక యువత మీద దాడి చేసిన ఘటన అయితే జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఎయిమ్స్ సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నటువంటి ఒక అవనగడ్డకు చెందినటువంటి కావ్య మీద ఆమెతో గతంలో నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి కృష్ణా జిల్లా మువ్వాకు చెందినటువంటి క్రాంతిమౌళి గతంలో నుంచి కూడా పరిచయం ఉంది. ఈ రోజు ఉదయం ఆమె ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ ఉంటుందో హాస్టల్ దగ్గరికి వచ్చేసి క్రాంతిమౌళి ఒక్కసారిగా కూడా కావ్య మీదకి దాడి చేయడం జరిగింది. గతంలో నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలం నుంచి కూడా ఆమె దూరంగా పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం అక్కడికి మణిపాల్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి హాస్టల్ దగ్గరికి తాడేపల్లి దగ్గర ఉన్న హాస్టల్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఒక్కసారిగా కూడా ఆమెతో గొడవ పడిన తర్వాత ముందుగా తెచ్చుకున్న బ్లేడ్ తోనే ఆమెకి గొంతు మీద కోసేందుకు ప్రయత్నించాడు. ఆమె తెలివిగా కూడా తప్పించుకున్నటువంటి క్రమంలో కొంతగా మాత్రమే అక్కడ గాయమైంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులైతే మాత్రం వెంటనే కూడా ఈ ప్రేమోన్మాదైనటువంటి దాన్ని మాత్రం వెంటనే కూడా క్రాంతిమౌళిని వాళ్ళు వెంటనే కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రెసెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అతన్ని క్యాచ్ చేసినట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే కావ్య పరిస్థితి మాత్రం మణిపాల్ హాస్పిటల్ జాయిన్ చేశారో ఆ పరిస్థితి మాత్రం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.